కార్యక్రమం బొడ్డు వెంకట బసవయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యంగా టీచర్ గారికి, మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కృష్ణాపురం గ్రామంలో ఇంతవరకు ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. ఇది మొదటిసారి జరుగుతుంది కావున వారికి సహకరించిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణాపురం పెద్దల కింద ఇప్పుడు చిన్న గారు మాట్లాడతారు. మరి కృష్ణాపురం, గొడ్డువరమాల, ఈశ్వరం, మరి టీచర్ గారు, మాస్టర్ గారు మరి ఎప్పుడు లేని ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఎంతో ఉత్సాహంగా మరి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఈ పెద్దలని ఆటల పోటీలు నేర్పిస్తాకి మరి వీళ్ళందరికీ చాలా ఆలోచించి చాలా చక్కగా నిదానంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా అందరికీ మనం చేస్తాం. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అబ్దుల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సరే, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన యొక్క ఎదురుమండి సర్పంచ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరి తర్వాత ఏటుమాగ నుంచి వచ్చినటువంటి వారికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ చేసేటువంటి తమ అధికారాలను బట్టి జరిపించినటువంటి వారందరికీ కూడా, ఇక్కడ చేరినటువంటి పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మొదటి ఉత్సవం నిర్వహించడానికి గాను మన యొక్క స్కూలు టీచర్ గారు, హెడ్ మాస్టర్ గారికి మరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఎదురుమండిలో వార్షికోత్సవాన్ని 2 సార్లు జరిపారు. కానీ ఎక్కడా కూడా చిన్న పల్లెటూరులో ఎక్కడా కూడా ఎవరు కూడా నిర్వహించలేదు. కానీ టీచర్ గారు మన యొక్క గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ వార్షికోత్సవం జరిపించాలి. ఈ చిన్న గ్రామం అయినా సరే పెద్దగా విద్యార్థులు ఉన్నారు అని ముందుకు తీసుకెళ్ళడానికి ఆమె మనసులో ప్రేరేపణ కలిగి ఈ వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈశ్వరం నుంచి విమల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైస్ సర్పంచ్ కైతేపల్లి స్వప్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు